హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మొట్టమొదటిసారిగా ఫ్లైట్ ఎక్కబోతున్నాను. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేది శబరిమల వెళ్ళాలని, కానీ అది ఇప్పటివరకు తీరలేదు. ఇప్పుడు నేను శబరిమలకి వెళ్ళాలనుకుంటున్నాను. దానికోసం ట్రైన్కి ఆలోచించాం, కానీ ట్రైన్కి అయితే ఎక్కువ రోజు పడుతుందని ఫ్లైట్ అంటే కొచ్చికి వెళ్ళి కొచ్చి పై నుండి అక్కడ నుంచి కారు రెంట్ తీసుకొని మేము శబరిమల వెళ్ళి అటు నుంచి మళ్ళీ వచ్చి కొచ్చిలో మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వైజాగ్ చేరుకోవడానికి మేమైతే ప్లాన్ చేసుకున్నాం. ఇదిగోండి, ఫస్ట్ టైం నేను ఇదే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి రావడం ఇదే ఫస్ట్ టైం. చూడండి, ముందు నుంచి వ్యూ ఈ విధంగా ఉంటుంది. అయితే కొంచెం ఇది నేవీ ఆధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్ కాబట్టి కొంచెంగా అంటే కొత్త ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర పెద్దది కడుతున్నారు కాబట్టి ఇది కొంచెం మామూలుగా ఉంది. ఫస్ట్ మనకి ఎంట్రీలో టికెట్ చూపించాలి. టికెట్ ఆధార్ కార్డు చూపిస్తే లోపలికి, ఏదైనా ఐడెంటిటీ కార్డు చూపిస్తే లోపలికి సెక్యూరిటీ విడిచిపెడతారు. లేకపోతే టికెట్ లేకుండా లోపలికి ఎంట్రీ అయితే ఎవరికి ఉండదు. ఇంకోండి, అక్కడ లగేజ్ చెకప్ చేస్తారు. ఖచ్చితంగా ప్రతి బ్యాగ్ కానీ లేకపోతే మన దగ్గర ఏ ఐటమ్ ఉన్నా అందులో పెట్టాలి. ఎటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ ఎటువంటి మారణాయుధాలు కానీ రసాయనపరమైన ద్రవాలు అంటే ఎటువంటి ప్రమాదకరమైన రసాయనాలు కానీ అంటే యాసిడ్ లాంటివి ఏవి లోపలికి ఎంట్రీ లేదు. మనం ముందు టికెట్ పట్టుకొని వెళ్ళాక లోపల మనం ఆల్రెడీ ఆన్లైన్లో వెబ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు. దానికి మనకి ఐడెంటిటీ కార్డు డీటెయిల్స్ ఎంట్రీ చేసి సరిపోతుంది, మనకు ఆధార్ వచ్చేస్తుంది. ఇది ప్రింట్అవుట్ తీసుకొని మనం డైరెక్ట్గా దీంట్లో మనం అది లోపలికి వెళ్ళిపోవచ్చు లాంజ్లోకి. లేకపోతే టికెట్ తీసుకొని మనం అక్కడ ఎదురుగా ఉన్న వెబ్ చెక్ ఇన్ దీని దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి టికెట్ తీసుకొని మనకు వాళ్ళ ఫ్లైట్ సంబంధించిన టికెట్లు ఇస్తారు. ఇదిగోండి, ఇది లోపల ఇది ఫుల్ సెక్యూరిటీ చెకప్ అండి. ఎటువంటి ఇక్కడి నుంచి నేనైతే నాకు తెలియక నేను షేవ్ చేసుకోవడానికి సిజర్ పట్టుకెళ్ళాను. ఆ సిజర్ని తీసుకొని డబ్బాలో పడేశారు. మరి మనకైతే రిటర్న్ రావు అవి, ఎటువంటి సదుపాయం. అందువల్ల మీరు లగేజ్ తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా మనం పట్టుకెళ్ళాలి. అయితే మేము ఓన్లీ 7 kgs అంటే మాకు క్యారీ బ్యాగ్తోనే మేము పట్టుకెళ్ళాం కాబట్టి మాకు ఇంకా ఎక్స్ట్రా 15 kgs వరకు మనకి బ్రీఫ్ కేసు సంబంధిత అంటే ఏమైనా బట్టలు అలాంటివి ఉంటే ఆ లగేజ్ అయితే మేము తీసుకెళ్ళాలి కాబట్టి మాకు దాని గురించి అయితే తెలియదు. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను ఆ వీడియోలో ఇది చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మేము లాస్ట్కి పైన లాంజ్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ సంబంధిత బస్ ప్లాట్ఫామ్ లాగా వేరు ఫ్లైట్ల యొక్క సిట్టింగ్ ఇది ఏదైతే ఉంది. ఇక్కడ ఈ లాంచ్ చుట్టూ రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి. అంటే ఫుడ్కి సంబంధించి కానీ లేకపోతే క్లాత్స్ సంబంధించి కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇదిగోండి, లోపల ఈ విధంగా ఉంటుంది. మన ఏరోప్లేన్ ఇదిగోండి వచ్చేసింది. ఎగ్జాక్ట్గా మనం 3:20కి మన ఫ్లైట్. బస్సు ఏ విధంగా అయితే ప్లాట్ఫామ్ దగ్గర చేరుకుంటుంది. ఇదిగోండి, మనకి కాల్ చేశారు. ఇక్కడ మన చెకప్ ఉంటుంది, స్టాఫ్ చెక్ చేస్తారు. అంటే మేమైతే ఇండిగో ఫ్లైట్ కాదు, మాది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్. సంబంధిత స్టాఫ్ అనేది వాళ్ళు స్కాన్ చేస్తారు మన టికెట్ని. మొబైల్లోనైనా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే టికెట్ ప్రింట్అవుట్ అయినా తీసుకోవచ్చు. చెక్ చేసి మనకి లోపలికి విడిచిపెట్టారు. ఆ వేయకుండా మనం వెళ్తే మనకి ఒక
చిన్న సొరంగంలా ఉంటుంది. అది డైరెక్ట్గా ఏరోప్లేన్కి యొక్క డోర్కి కనెక్ట్ చేస్తుంది. కరెక్ట్గా ఏరోప్లేన్ వచ్చి అక్కడే ఆగుతుంది. అక్కడ డోర్ ఓపెన్ చేస్తారు. మనం బయట ఇది లేకుండా డైరెక్ట్గా అందులోకి ఎక్కడ బయట మనకు ఓపెన్ ఉండదు. తిన్నగా నేరుగా మనం దాంట్లో ఇదిగోండి అది కనిపిస్తుంది కదా, అది బహుశా దాన్ని టెర్మినల్ అంటారు. మేము వెళ్ళేది 4th టెర్మినల్. ఇందాక చూసాం కదా, అది అందులో ఆ బాక్స్లో ఉన్నాం. ఈ బాక్స్ నుంచి అటాచ్ చేస్తారు దానికి. దీనికి ఒక చిన్న మడత దీనిలా ఉంటుంది. దాని నుంచి దానికి కలుపుతారు. కలిపినప్పుడు మనకి ఏసీ అనేది 2 వైపులా ఉంటుంది. లేకపోతే అవుట్ సైడ్ ఎయిర్ వచ్చి మనకి అక్కడ వేడిగా ఉండడానికి ఆస్కారం ఉండదు. ఇదిగోండి ఇక్కడ కూడా టికెట్ చూసి లోపలికి టికెట్ లగేజ్ చూసి మనకు పంపిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది హ్యాండ్ బ్యాగ్ కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ లగేజ్ తెస్తే ఇక్కడ ఆపుతారు. ఆఫ్ చేసి లగేజ్ దీంట్లోకి పంపిస్తారు. ఇప్పుడైతే మనం నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిపోతున్నాను. నాకైతే చాలా యాంగ్జైటీగా ఉంది. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కినప్పుడు ఏ విధంగా అయితే నాకు యాంగ్జైటీ ఉందో ఇప్పుడు సేమ్ అదే. ఎయిర్ హోస్టెస్ ఇండియా కానట్టుంది, మలేషియా, బ్యాంకాక్ మలేషియా అటువైపు సైడ్ ఉంది. ఇంకోటి సిట్టింగ్ ఇటువైపు 3 ఇటువైపు 3 6 రోకి 6 ఉంది. పొగ వస్తుంది, ఏసీ గల. సిట్టింగ్ కొంచెం వెనక్కి ప్రెస్ చేసి వెనక్కి చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్. మనం ఏదైనా ఫుడ్ తినడానికి, కాఫీ తాగి అక్కడ పెట్టడానికి, గ్లాస్ పెట్టడానికి. ప్రతి దగ్గర ముందు బ్రోచర్ ఒకటి ఉంటుంది. ముందు బ్యాగ్లో ముందు యొక్క సీట్ వెనక బ్యాక్ సైడ్ ఆ బ్యాగ్లో వాళ్ళ బ్రోచర్ ఉంటుంది. సంబంధిత ఎయిర్లైన్స్ యొక్క ఆ బ్రోచర్లో మనం ఏ విధంగా అక్కడ బిహేవ్ చేయాలి, అంటే మనకి ఏదైనా అవసరమైతే నీడ్ వస్తే ఏం చేయాలి, మనం ఏదైనా అంటే వాష్రూమ్కి గట్రా వెళ్ళాలంటే అక్కడ ఎవరి హెల్ప్ తీసుకోవాలి, ఏం చేయాలి. అంటే కొన్నిసార్లు ఫ్లైట్ నార్మల్గా వెళ్ళేటప్పుడు మాత్రం మనం మూవ్ అవ్వచ్చు. అక్కడ లైట్స్ ఉంటాయి పైన. ఆ పై లైట్స్ రెడ్ ఉంటే అది మనం లెక్కకూడదు. సీట్ బెల్ట్ తీయకూడదు, లెక్కకూడదు అనమాట. అక్కడ 3 ఉన్నాయి. మనకు సంబంధించి ఏదైనా మనకి ఎయిర్ప్లైన్కి సంబంధించి మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే మనం ఏదైనా ఉందా ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ని ప్రెస్ చేస్తే వాళ్ళకి అక్కడ ఇండికేట్ అవుతుంది. వాళ్ళు సంబంధించి ఎగ్జాక్ట్గా సీట్ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఇప్పుడే మూవ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడైతే ఫ్యాన్లో తీస్తాం. మబ్బుగా ఇది ఉంది. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనం మీదకి వెళ్ళాక కింద ఏం కనిపించకుండా ఆకాశం మేఘాలు అయితే చాలా చక్కగా కనిపిస్తాయి. ఇటువంటి వైజాగ్ ఇది డాక్ యార్డ్ సింధియా ఏరియా. అది షిప్పింగ్ యార్డ్. యాక్చువల్గా మనకి ల్యాండ్ మీద నుంచి వెళ్ళాలి, కానీ ఇది సీ మీదకి ఫ్లై ఆఫ్ అయ్యి, ఎందుకంటే నేవల్ వాళ్ళది కాబట్టి అటువైపు మనకి రన్వే ఉంది కాబట్టి ఆ విధంగా మనం సీ మీదకి వెళ్ళి అటు నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ ల్యాండ్ పైకి వస్తుంది. ఇదిగోండి మనం వైజాగ్ సిటీని అయితే క్రాస్ అయ్యి ఇప్పుడు మేఘాలని మనం టచ్ చేసాం. ఇప్పుడు మేఘాల పైకి వెళ్ళిపోతున్నాం. గ్లాస్ అయితే కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి, ఎందుకంటే మనకి అవుట్ సైడ్ గ్లాస్ కాకుండా 2 గ్లాసులు ఉన్నాయి. లోపల గ్లాస్ ఉంది, అది నీట్గా ఉంది. అవుట్ సైడ్ గ్లాస్కి మాత్రం స్క్రాచెస్ పడి ఉన్నాయి. ఎందుకంటే అవుట్ సైడ్ నుంచి ఏమైనా పక్షులు కానీ ఎగిరినప్పుడు కానీ తగిలినా ఆ విధంగా స్క్రాచెస్ అయితే అయ్యాయి. ఇదిగోండి చూడండి మేఘాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి. అది నేను, ఇది మా తమ్ముడు, ఇది మా బావ. మేము ముగ్గురం శబరిమల వెళ్తున్నాం. వాళ్ళు అంతకుముందు శబరిమల వెళ్ళారు మాల వేసుకొని. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అందువల్ల ఒకరోజు మాల వేసుకోవడానికి, అదేవిధంగా దర్శనం చేసుకోవడానికి అయ్యప్ప స్వామిని వెళ్తున్నాను.
చూడండి మేఘాలు ఎంత చక్కగా ఉన్నాయో. నాకు ఫస్ట్ టైం ఈ మేఘాలు చూసినప్పుడు అయితే టికెట్ అయితే నాకు శబరిమలకి బెంగళూరు బ్రేక్ జర్నీ ఉంది. డైరెక్ట్గా కొచ్చి ఉండవు మన వైజాగ్ నుండి. చాలా లిమిటెడ్ సిటీస్కి మాత్రమే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ ఆ విధంగా మెయిన్. ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి కొచ్చికి మనం రీచ్ అవుతాం. అక్కడ నుంచి బై కార్ మాట్లాడుకొని శబరిమల వెళ్ళి మళ్ళీ రిటర్న్ కొచ్చిలో మనకు డ్రాప్ చేసేటప్పుడు మాట్లాడుకుంటాం. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ చేయాలి. చూడండి ఈ మేఘాలు చూసినప్పుడు అయితే ఫస్ట్ నా ఫీలింగ్ అయితే టికెట్ 8,000 నియర్లీ మనకి పడింది. ఒకవైపు ₹1,00,00,000 ఇచ్చిన కొనలేని సంతోషాన్ని అయితే నాకైతే ఇచ్చింది. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఫీల్ అవుతారు ఫ్లైట్ ఎక్కడానికి. అందువల్ల ఎవరైనా మీకు ఫ్లైట్ ఎక్కాలని కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకా మొదటి క్షణాలు మాత్రం మిస్ చేసుకోకండి. ఎక్కేటప్పుడు మాత్రం డే టైం ఎక్కడానికి ప్రయత్నించండి. నైట్ టైం అయితే మనకి కనిపించు. వైజాగ్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ దీనికి ఉన్న పరిస్థితులు బట్టి ఓన్లీ డే టైం అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది. నైట్ టైం ఫ్లైట్స్ దిగడానికి కానీ ఫ్లై ఆఫ్ అవ్వడానికి కానీ మనకి ఇది లేదు. ఇంకోండి పైన మనం సీటింగ్ కూర్చునే పైన ఏసీ వచ్చేది. ఆక్సిజన్ మాస్క్ సంబంధించి ఆక్సిజన్ మాస్క్ ఎక్కడ ఉంది ఆ విధంగా అనేది అక్కడ బ్రోచర్లో ఉంటుంది. దాన్ని చూసైనా చెప్పుకోవచ్చు. లేకపోతే ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి ఆ స్టాఫ్ మనకి ఒక 5 మినిట్స్ టేక్ ఆఫ్ అవ్వకముందు ఒక 5 మినిట్స్ మనకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఇంగ్లీష్ మరియు హిందీలో మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సన్ అయితే పైన ఉన్నాడు కానీ కింద అయితే సన్ లేడు, మబ్బుగా ఉంది. రాబోయే 2 రోజుల్లో తుఫాన్ ఉందని ఇన్ఫర్మేషన్, అందువల్లే ఆ విధంగా ఉంది. ఇప్పుడు మనం బెంగళూరు అయితే రీచ్ అయ్యాము. బెంగళూరు సిటీ వ్యూ అవుట్ సైడ్ నుంచి, అవుట్స్కట్స్లో శివారు ప్రాంతం కాబట్టి ఇది పెద్దగా బిల్డింగ్స్ కానీ ఏం లేవు. ఇక్కడ కూడా మబ్బుగా ఉంది. చూడండి అవుటర్ రింగ్ రోడ్లా ఉంది. ఫ్లైఓవర్స్ చాలా చూడడానికి ఎంతో బాగుంది. పైనుంచి ఏదో డ్రోన్ కెమెరా నుంచి చూస్తున్నట్టుంది. మరి కొద్దిసేపట్లో మనం బెంగళూరు సిటీ రన్వేపై ల్యాండ్ అవబోతున్నాం. కమింగ్ సూన్. ఆల్రెడీ డౌన్ అయిపోయాం. ఎయిర్పోర్ట్ ఏరియా అవుతుంది. ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ అంటే వైజాగ్లో సెకండ్ బెంగళూరులో దిగాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ అనేది నాకు తెలిసినంత వరకు నేను కొచ్చి ఎయిర్పోర్ట్ చూశాను, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూశాను, వైజాగ్ ఎయిర్పోర్ట్ చూశాను. ఈ 4 అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్. కానీ నా స్నేహితులు చెప్పిన దీని ప్రకారం అయితే బెంగళూరు ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ ఇన్ ద ఇండియా అనేసి. అంటే అది 2008లో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కూడా అక్కడక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కానీ కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతున్నాయి. చూడడానికి చాలా పెద్దది మరియు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ విజువల్స్ అయితే ఇంకో బ్లాగ్ చేస్తున్నాను. ఆ బ్లాగ్లో మీకు అది ఓన్లీ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్న విశేషాలను నేను కవర్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళ కోసం నేను ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళే వాళ్ళ దగ్గర ఉండవలసింది ఏంటంటే ఆధార్ కార్డు లేదా ఏదైనా ఐడెంటిటీ కార్డు, గవర్నమెంట్ మరియు టికెట్, ఆ 2 తీసుకొని మిగతావి షార్పింగ్ ఆబ్జెక్ట్స్ కానీ లేకపోతే ఎటువంటి కెమికల్స్ కానీ లేకుండా మనం లోపలికి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది.
ఫోటోలు వీడియోస్ అయితే ధైర్యంగా తీసుకోవచ్చు, ఎక్కడ ఎవరు అబ్జెక్షన్ అయితే మనకు పెట్టట్లేదు. కానీ నేనే ఫస్ట్ టైం కదా భయపడి నేను చాలా చోట్ల నేనైతే కవర్ చేయలేదు. నెక్స్ట్ టైం అయితే నేను మాత్రం కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం యాంగ్జైటీలో ఉండి నాకు ఫోన్ తీయడానికి కూడా నాకు పెద్దగా ఇబ్బంది అనిపించింది, ఎవరేం చూస్తారో ఏమనుకుంటారని. చూడండి రన్వే ఎంత పెద్ద ఉంది, ఆ ఫ్లైట్ కొన్ని వందలు అయితే ఉన్నాయి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్, చాలా బాగుంటుంది. కెంపేగౌడ ఇంటర్నేషనల్ బెంగళూరు ఎయిర్పోర్ట్ టర్న్ అవుతుంది. టర్న్ అయ్యి మనకి డొమెస్టిక్ టెర్మినల్కి రీచ్ అవుతాం. అక్కడ నుంచి మనం అవుట్ సైడ్కి వెళ్ళి మనకు 4 అవర్స్ ఇక్కడ లేవ్ ఓవర్ ఇచ్చాడు, అంటే మనకు వెయిటింగ్ పీరియడ్ అనమాట. కొచ్చి వెళ్ళడానికి వచ్చే ఫ్లైట్ మనకి నైట్ 9:30. ఇప్పుడు టైం ఈవినింగ్ 4:30, 4:45 అవుతుంది. చూడండి ఎంత పెద్ద ఎయిర్పోర్ట్. మనం అటువైపు సైడ్ దిగి ఈ సైడ్ నుంచి చుట్టూ తిరిగి మళ్ళీ టెర్మినల్ దగ్గరికి అయితే వస్తున్నాం. ఇదిగోండి లగేజ్ అనేది ఈ విధంగా చూడండి అక్కడ జారుతాయి, ఒక్కొక్క బ్యాగ్ అందులో నుంచి డైరెక్ట్గా మనకి ఆ వ్యాన్లోకి అయితే షిఫ్ట్ చేస్తారు. దాని నుంచి మనం వెళ్ళి దిగుతాం. ఇదే టెర్మినల్ బాక్స్, అందులో దిగుతాం. దీని నుంచి మనం డైరెక్ట్గా ఎగ్జిట్ వైపు వెళ్తాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే దిగినప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియా ఇండియా మధ్యలో 3rd 2020 అవుతుంది, డిసెంబర్ 3rd అనుకుంటా. ఆ మ్యాచ్ కోసం క్రికెటర్స్ కూడా ఇక్కడ దిగారు. సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ అక్కడే ఎగ్జిట్ దగ్గర దిగారు. వాళ్ళు ఏ ఏరోప్లేన్ నుంచి దిగారు అయితే నాకైతే తెలియదు, కానీ అక్కడైతే దిగారు మేము వెళ్ళాక. అనుకోండి బయటకు వెళ్ళడానికి చాలా లాంగ్ అయితే ఉంది. అక్కడక్కడ ఎస్కలేటర్స్ అయితే ఉన్నాయి, అంటే స్టెప్స్ కాదు, ఓన్లీ అలా అక్కడ నిల్చుంటే అలా కొంచెం ముందు వరకు అయితే తీసుకెళ్తుంది ఆ విధంగా. ఇదిగోండి ఇది అవుట్ సైడ్ ఎగ్జిట్కి వచ్చాము. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ తీసుకొని రైట్కి వెళ్తే మనకుండా అక్కడ కనిపిస్తుంది కదా, అది ఆ పైన ఉండేది లోపలికి వెళ్ళడానికి టెర్మినల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ విజిట్.